సంక్రాంతి సంబరాలు ఎలా ఉన్నాయి అప్పటికి ఇప్పటికి? ప్రజలకి ఒక 5 సంవత్సరాల చీకట్లో ఉన్నారు. ఒక స్వేచ్ఛ చాలా ఆనందంగా ఎన్డీఏ కూటమి రావటం మూలాన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, కూటమి నాయకత్వాన్ని ఆహ్వానించారు ప్రజలు. వాళ్ళు ఏదైతే ఆశించారో ఆ ఆశయాల మేరకి ఈ రాష్ట్ర ప్రజానీకానికి కావాల్సినటువంటి సదుపాయాల విషయంలో కానీ, ఈ రాష్ట్ర విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అట్లానే ఎన్డీఏ కూటమిలో ప్రధానమంత్రి గారు కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కావాల్సినటువంటి ప్రోత్సాహం వస్తున్నటువంటి సూచనలన్నీ కనపడుతున్నాయి. మన వైజాగ్లో కూడా రైల్వే జోన్ దగ్గర నుంచి కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో మోడీ గారు కూడా ముందంజకు వేశారు. ఏదైతే చంద్రబాబు గారు 2047 విజన్ అని చెప్పారో ఆ రోజు 2020 అన్నారు. ఈరోజు 47. అసలు 47 దాకా చంద్రబాబు నాయుడు గారు 2019-24 కూడా ఈ రాష్ట్రంలో అధికారం ప్రజలు ఇచ్చుంటే ఈ పాటికే భారతదేశంలో కాదు ప్రపంచ చిత్రపటంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా వెలుగొందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ఆ పొరపాటును గమనించారు. 2047 వరకు అవసరం లేదు చంద్రబాబు గారికి. ఇంకొక 5 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు కాకుండా ఇంకొక 5 సంవత్సరాల కాల పరిమితిలో ఈ రాష్ట్రాన్ని భవిష్యత్ తరాలకి చాలా అభివృద్ధి చేసి అందిస్తారని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు. సంక్రాంతి సంబరాలు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? మీరే కళ్ళారా చూస్తున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో వెలవెలబోతా ఉండేవి. నూతన ఉత్తేజంతో 4ంటికల్లా వచ్చేసారు జనాలు. 6ంటికి ప్రకటిస్తారు. మినిమం 5:30 చెప్తే 4ంటికల్లా వచ్చేసి ఇక్కడ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సంవత్సరం గతంలో 2024లో అంతగా లేదు. కొద్దిమంది వచ్చారు. స్థానిక ప్రభుత్వంతో భయపడి ప్రజలు భయభ్రాంతులయ్యి పథకాలు పోతాయేమోనని భయభ్రాంతులు చేసి ఇచ్చేశారు. ఇవాళ స్వచ్ఛందంగా అందరూ బ్రహ్మాండంగా ఉత్తేజంతో పరుగులెడుతూ వచ్చారు. మహిళలు, గృహిణులు వచ్చారు, చూస్తుంటారు మీరు. 2024లో గత గవర్నమెంట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది సంక్రాంతి సంబరాలు? ఇప్పుడు ఫుల్ జోష్, అంతే, ఇంకా మాటలు లేవు. బ్రహ్మాండం. ఇది 2019కి ముందు నుంచి 2014కి అంతకు ముందు కూడా వేసే ఆనవాయితీ బ్రహ్మాండంగా ఉండేది. 5 సంవత్సరాలు నిర్బంధంగా కనీసం మా ఆవరణలో కూడా భోగిమంట వేసుకుంటాక అనుమతి లేకుండా పోలీసుల కస్టడీలో నిర్బంధించిన రోజులు అయ్యి, చీకటి రోజులు. మాకు ఒక తెలిసిన తర్వాత అంత నిర్బంధ కాండ ఎప్పుడు మేము చూడాల. కానీ ఇవాళ మళ్ళీ పేర్కొని పరిస్థితికి వచ్చిన తర్వాత ఇవాళ చాలా ఆనందంగా ఉన్నారు. మీరు అందరూ మమ్మల్ని అడగవసరం, జనాన్ని చూస్తే అర్థమవుతుంది. సంఖ్యలు తెంచుకున్న ఇలాగా ఉండారనమాట. 2025 వచ్చింది, గవర్నమెంట్ మారింది, ఎలా ఉంది? నిజమైన సంక్రాంతి సంబరాలు ఇప్పుడు 2025లోనే జరుపుకుంటున్నాం. గడిచిన 5 సంవత్సరాల కాలం నిర్బంధంలో చీకట్లో ఉన్న ప్రజలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన తెలుగువారందరి పెద్ద పండుగైన సంక్రాంతిని ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వం కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తుంది. ఈ రోజు ఏర్పాట్లన్నీ కూడా మన బొమ్మసాని జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్, గత గవర్నమెంట్ సంక్రాంతి సంబరాలు అంటే ఎలా ఉండేది? ఇప్పుడు వచ్చిన సంప్రదాయాలు ఇప్పుడు గతంలో ఉన్నాయా? గతంలో ఆ సంప్రదాయాలు ఏం లేవండి. గతంలో ఆ సాంప్రదాయాలన్నీ తొక్కిపట్టి ప్రజలెవరు కూడా సంతోషంగా లేకుండా, సంతోషంగా పండుగలు జరుపుకోకుండా వాళ్ళంతా చీకట్లో పాలించారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ప్రజలందరూ నిర్బంధం నుంచి బయటికి వచ్చి విముక్తి కలిగినట్టుగా పండుగ సంబరాలు జరుపుకుంటున్నారు. ఎలా ఉంది రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. గతంలో ఏదైతే తప్పులు జరిగినాయో ఆ తప్పులన్నింటినీ సరిదిద్దుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ 2047 విజన్తో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ పరిశ్రమల్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకందరికీ సహాయ సహకారం ఉంటున్నారు. ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నారు. అంటే 2047 అంటే ఇదంతా పెద్ద ఓటకం అది ఇదని వైసీపీలు మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఎవరైనా కూడా మనకంటే కూడా మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలనేది మనం అందరూ ఆలోచిస్తాం. మా నాయకుడు గొప్పతనం ఏంటంటే ఈ రోజు కంటే కూడా రేపు వచ్చే భావితరాలకు ఎలాంటి భవిష్యత్తుని ఇవ్వాలి, వాళ్ళ అవసరాలు ఎలా ఉంటాయనేది ముందుగానే గమనించి వాళ్ళకి అవసరాలకు అనుగుణంగా 2047 విజన్ అనేది ప్రారంభించడం జరిగింది. విజన్ 2020 అంతకుముందు ప్రారంభించినప్పుడు అది హైదరాబాద్ ఈ రోజు ఎలా సక్సెస్ అయింది అనేది మనం అందరం చూస్తున్నాం. కాబట్టి ఇది కూడా 100% సక్సెస్ అవుతుంది. మన పిల్లల భవిష్యత్తుకి అన్ని విధాలుగా అన్ని కంపెనీలు కానీ, ఉద్యోగాలు కానీ,
ప్రభుత్వం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి పదంలో నడిపించడానికి మా నాయకుడు దోహదపడతాడని మేము నమ్ముతున్నాం.